వైకుంఠమందున ఆ మహావిష్ణువు నాభి నుండి మహాకమలముద్భవించి ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఆ పద్మ పుష్పంలో పంచముఖాలతో బ్రహ్మదేవుడు పుట్టిండు అప్పుడు ఆ పద్మ పుష్పంలో పంచముఖాలతో బ్రహ్మదేవుడు పుట్టిండు అప్పుడు సరస్వతి సమేతుడై ఆ బ్రహ్మ పద్మంలో నిలిచిండమ్మో ఓయమ్మ సరస్వతి సమేతుడై ఆ బ్రహ్మ పద్మంలో నిలిచిండమ్మో ఓయమ్మ పద్మాసనం మీద ఆ బ్రహ్మదేవుడు సతీ సమేతుడై ఆసీనుడు కాగా సంద్రంలోంచి ఒక్క అండం తేలి వచ్చే సంద్రంలోంచి ఒక్క అండం తేలి వచ్చే సంద్రంలోంచి ఒక్క అండం తేలి వచ్చే అండంలో ఏముందని ఆ బ్రహ్మ అడుగు పెట్టినాడమ్మో లోనికి అండంలో ఏముందని ఆ బ్రహ్మ అడుగు పెట్టినాడమ్మో లోనికి ఆ గుడ్డు లోపలంతా మాదండి కటిక చీకటున్నదో ఓయమ్మ ఆ గుడ్డు లోపలంతా మాదండి కటిక చీకటున్నదో ఓయమ్మ ఆ ఘోర చీకటిని భరించని బ్రహ్మ తన దేహం మీద విసుగు కలిగిందమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిండమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిండమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిండమ్మ బ్రహ్మదేవుడు విడిచిన ఆ శరీరం రాత్రిగా మారిందమ్మో అప్పుడు శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు ఈశ్వర అనుగ్రహంతో అండంలో ఓంకారం ఉద్భవించే అప్పుడు త్రిశూల దారోయమ్మ ఆ శివుడు త్రిలోక సంచారము ఆ ఈశ్వరుడు ఆ ఓంకారం నుంచి భూలోకం భువర్లోకం స్వర్లోకాలు
దేవ ఈ జగమునందున జీవ సృష్టిని నీవు చెయ్యాలయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా కర్మ ఫలమును బట్టి ప్రాణుల శిక్షించ రుద్ర రూపమందు శివుడు ఉంటాడానే కర్మ ఫలమును బట్టి ప్రాణుల శిక్షించ రుద్ర రూపమందు శివుడు ఉంటాడానే ఆ విష్ణు మాటలకు ఆ బ్రహ్మ ఒప్పుకున్నాడోయమ్మో ఓయమ్మ ఆ విష్ణు మాటలకు ఆ బ్రహ్మ ఒప్పుకున్నాడోయమ్మో ఓయమ్మ సత్యలోకమందు బ్రహ్మ సరస్వతి వైకుంఠమందున లక్ష్మీనారాయణులు కైలాసమందున శివుడు ఉన్నాడమ్మా కైలాసమందున శివుడు ఉన్నాడమ్మా కైలాసమందున శివుడు ఉన్నాడమ్మా ముగ్గురు త్రిమూర్తులు ఈ సృష్టిని చేయనారంభించిరో ఓయమ్మ శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు బ్రహ్మ మానస పుత్రులు 21 ప్రజాపతులు పుట్టిరో అప్పుడు కాశీ క్షేత్రమందున ముక్కంటి విశ్వనాథుడోయమ్మో ఆ శివయ్య వారిలోన దక్ష ప్రజాపతి ఒకరు అతని 64 మంది బిడ్డల్లోన సతిదేవి గాను ఆదిశక్తి ఉట్టే సతిదేవి గాను ఆదిశక్తి ఉట్టే సతిదేవి గాను ఆదిశక్తి ఉట్టే ఆనాటి జగన్మాతే దక్షుని బిడ్డగా పుట్టిందమ్మో ఓయమ్మ ఆనాటి జగన్మాతే దక్షుని బిడ్డగా పుట్టిందమ్మో ఓయమ్మ పుట్టిన నాటి నుండే ఆ సతిదేవి శివుణ్ణి ధ్యానిస్తుందో ఓయమ్మ పుట్టిన
భద్రకాళి వీరభద్రులు ఉద్భవించే వెంటనే శంకరుడు తన ముందు పుట్టిన భద్రకాళి వీరభద్రులతో నీ దక్ష యజ్ఞం నాశనం చెయ్యిండ్రన్నాడు. దక్ష యజ్ఞం నాశనం చెయ్యిండ్రన్నాడు. దక్ష యజ్ఞం నాశనం చెయ్యిండ్రన్నాడు. వేయి నాకెల్ జాపిందో భద్రకాళి గడగడ గాతలు పెట్టిండో వీరభద్రుడు. శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు. పిశాచ గణములతో వాళ్ళిద్దరు
తల్లి ఆదిశక్తి ధరణి పైన జన్మించింది. ఆదిశక్తి ధరణి పైన జన్మించింది. ఆదిశక్తి ధరణి పైన జన్మించింది. ఆ రూపాన్ని చూసిన ఆ దంపతులు ఏమంట వేడుకొనిరి ఆ తల్లితో. ఆ రూపాన్ని చూసిన ఆ దంపతులు ఏమంట వేడుకొనిరి ఆ తల్లితో. సామాన్య రూపం దాల్చి మమ్ముల సంతోష పెట్టుమనిరి ఆ శక్తితో. సామాన్య రూపం దాల్చి మమ్ముల సంతోష పెట్టుమనిరి ఆ శక్తితో. వెంటనే ఆ తల్లి మామూలుగా మారి బంగారు రంగులో మెరిసిపోతున్నది. అది చూసి దంపతుల ఆనందం చూడాలి. అది చూసి దంపతుల ఆనందం చూడాలి. అది చూసి దంపతుల ఆనందం చూడాలి. ముద్దు మీద ముద్దులు ఆ బాలికకు మురిపెంగా వెడుతున్నారు అప్పుడు. ముద్దు మీద ముద్దులు ఆ బాలికకు మురిపెంగా వెడుతున్నారు అప్పుడు. బంగారు తొట్లెలోన తల్లిని వేసి మురిసిపోతున్నారమ్మో ఓయమ్మ. బంగారు తొట్లెలోన తల్లిని వేసి మురిసిపోతున్నారమ్మో ఓయమ్మ.
తెలిసిన రతిదేవి పరుగు పరుగున వచ్చిందో రోదిస్తూ. ఆ సంగతి తెలిసిన రతిదేవి పరుగు పరుగున వచ్చిందో రోదిస్తూ. గుండెలు బాదుకుంటూ ఆ రతిదేవి విలపించసాగిందమ్మో భర్తను చూసి. గుండెలు బాదుకుంటూ ఆ రతిదేవి విలపించసాగిందమ్మో భర్తను చూసి. ముక్కోటి దేవుళ్ళు శివుణ్ణి వేడుతూ మన్మధుడైతేను ఏ పాప మెరుగడు మేము పంపించగా వచ్చినాడన్నారు. మేము పంపించగా వచ్చినాడన్నారు. మేము పంపించగా వచ్చినాడన్నారు. లోక కళ్యాణార్థము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు దేవుళ్ళంతా. శివయ్య చరితం వినరే ఓయమ్మలు, శంకరుని లీలలు గనరే మాయమ్మలు. పార్వతితో నీ కళ్యాణం కోసమై జగమెదిరి చూస్తుందనరి ఆ దేవుళ్ళు. ఆదిశక్తి తోడను కొలువైన ఆది పురుషుడోయమ్మో ఆ శంకరుడు. శంకరుడు శాంతించి రతిదేవిని పిలిచి బ్రహ్మ శాపం వల్ల నీ భర్త మన్మధుడు భస్మమైనాడమ్మ చింతించకన్నాడు. భస్మమైనాడమ్మ చింతించకన్నాడు. భస్మమైనాడమ్మ చింతించకన్నాడు. ద్వాపర యుగమునందు రుక్మిణి గర్భాన జన్మించునో నీ భర్త. ద్వాపర యుగమునందు రుక్మిణి గర్భాన జన్మించునో నీ భర్త. ప్రద్యుమ్నుడుగా పుట్టి నీ మన్మధుడు నిన్నేలుకుంటాడమ్మో రతిదేవి. ప్రద్యుమ్నుడుగా పుట్టి నీ మన్మధుడు నిన్నేలుకుంటాడమ్మో రతిదేవి. రతిదేవి నోదార్చి ముక్కంటి ఈశ్వరుడు స్త్రీలు ఉన్న చోట తపవీలు కాదని అక్కడ్నుంచి మాయమైపోయినాడమ్మా. అక్కడ్నుంచి మాయమైపోయినాడమ్మా. అక్కడ్నుంచి మాయమైపోయినాడమ్మా. హిమాలయ పర్వతాల్లో ఆ శివుడు తపస్సు చేయసాగే అప్పుడు. హిమాలయ పర్వతాల్లో ఆ శివుడు తపస్సు చేయసాగే అప్పుడు. శంకరుడు కనిపించక పార్వతి వేదన చెందుతుండే ఓయమ్మ. శంకరుడు కనిపించక పార్వతి వేదన చెందుతుండే ఓయమ్మ. తపస్సు చేస్తే గాని శంకరుని అనుగ్రహం పొందలేననుకోని ఆ తల్లి పార్వతి తపస్సు చేయగాను కారడవి చేరింది. తపస్సు చేయగాను కారడవి చేరింది. తపస్సు చేయగాను కారడవి చేరింది. శంకరుణ్ణి ధ్యానిస్తూ అడవిలో తపదీక్ష వట్టిందమ్మో ఆ పార్వతి. శివయ్య చరితం వినరే ఓయమ్మలు, శంకరుని లీలలు గనరే మాయమ్మలు. నిద్రాహారాలు మాని వాయువును భక్షిస్తూ చేస్తుందమ్మో తపస్సు. గంగాధరుడే నోయమ్మో ఆ శంకరుడు, గౌరీ మనోహరుడే సర్వేశ్వరుడు.
12 జ్యోతిర్లింగాలుగా మహమా